హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మేక వెంట పడ్డ నక్క అని హెడ్డింగ్ పెట్టానండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ నక్క హడావుడి ఎక్కువ జరుగుతుంది, మీకు తెలుసు. ఈ భాను మేకల గారికి మధ్యలో, ఈ జానపదాల మధ్యలో జరుగుతున్న గొడవ అంతా మీరు చూస్తూనే ఉన్నారు. దాని గురించి నేను చెప్పక్కర్లా. ఆ! అయితే ఇప్పుడు ఈ జానపదాల బాధ ఏంటో ఒకసారి ఆయన మాటల్లో వినండి. ఇప్పుడు శ్రీనివాస రామాయణం అనేది ఈ 10 మందికే కనపడుతుందా? కనపడదు. అందరూ హైందవులు తగులుతుంది వెళ్ళి. వారి మనోభావాలు దెబ్బతింటాయి. అలా ఈ 10 మంది చేసినటువంటి తప్పుకి ఈ శ్రీనివాస రామాయణం రూపంలో మొత్తం హైందవ సమాజం అందరి మీదకి పోయింది అది. అర్థమైందా డ్యామేజ్ ఎలా జరుగుతుందో? నెక్స్ట్ ఇటు ఎందుకు బాధపడాలి? ఇటువైపు వాళ్ళు వాళ్ళ గ్రంథాలని వేలెత్తి చూపెడుతూ ఉంటే బైబిల్ పట్టుకొని వచ్చావు, బైబిల్ గురించి చెప్పకుండా వాళ్ళ గ్రంథాల గురించి నీకేం పని? ఎందుకు బాధపడాలి? ఇటువైపు వాళ్ళు వాళ్ళ గ్రంథాలని వేలెత్తి చూపెడుతూ ఉంటే బైబిల్ పట్టుకొని వచ్చావు, బైబిల్ గురించి చెప్పకుండా వాళ్ళ గ్రంథాల గురించి నీకేం పని? నీ బైబిల్ గురించి చెప్పుకో. అలా వదిలిపెట్టేసి వాళ్ళ గ్రంథాల మీద ఎంతసేపు ఆ దేవుడు ఇట్టా, ఈ దేవత ఇట్టా, వాళ్ళు అట్టనే కదా మనం ఎక్కడికి వచ్చింది, వాళ్ళు అట్టనే కదా మనం యేసుప్రభు నమ్ముకున్నది. ఇక్కడ యేసుప్రభు గురించి చెప్పకుండా మరలా వాళ్ళు ఇట్టా వీళ్ళు ఇట్టా అని మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు యేసుప్రభు మీద షార్ట్ ఫిల్మ్ తీశారు, ఇంకా రోతగా తీశారు. మీరు మాట్లాడిన దానికంటే రోతగా మాట్లాడారు. మొత్తం క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఎవరిని ఎవరు నిందించాలి చెప్పు? అటు హైందవులు వచ్చి క్రైస్తవులు అనాలన్నా, క్రైస్తవులు వచ్చి హైందవులు అనాలన్నా? ఎందుకంటే రెండు వైపులా ప్రతి దాడి జరుగుతుంది కదా, రెండు వైపులా జరుగుతుంది కదా. వాళ్ళు షార్ట్ ఫిల్మ్ తీయడానికి వాళ్ళకి ఒక కారణం ఉంది, మీరు మాట్లాడడానికి మీకు ఒక కారణం ఉంది. మొత్తానికి డ్యామేజ్ జరుగుతుంది వ్యవస్థలకు కదా, మత సామరస్యత పోతుంది కదా, రెండు మతాల మధ్య గొడవ వాతావరణం వస్తుంది కదా. ఇది నా బాధ, నా ఆవేదన. ఒక క్రైస్తవుడిగా తన బైబిల్ తను చెప్పుకోకుండా ఇతర గ్రంథాలతోటి మనకెందుకు? మీరు వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడితే వాళ్ళు బైబిల్ గురించి మాట్లాడతారు, గొడవలు జరుగుతాయి, మత సామరస్యత పోతుంది. ఈ మత సామరస్యాన్ని కాపాడటానికి జాన్పాల్ అనే వ్యక్తి వచ్చాడు. అంతేనా జాన్పాల్? మరి నీ బైబిల్ నువ్వు చెప్పుకోకుండా మరి హిందూ గ్రంథాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ మధ్యకాలంలో? అంటే హిందువులతో వాదించేటప్పుడు మాత్రం నువ్వు హిందూ గ్రంథాల గురించి మాట్లాడతావే, కానీ ఇతరులు మాత్రం హిందూ గ్రంథాల గురించి మాట్లాడితే మాత్రం నీకు కోపం వస్తుంది. హిందూ గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది హిందువులతో కూర్చున్నప్పుడే, హిందువులతో మాట్లాడేటప్పుడే, హిందువుల మీద కౌంటర్ వీడియోలు చేసేటప్పుడే అర్థమవుద్ది. హిందువులు చంపుతారేమని భయపడి దూరమైనటువంటి నీకు కాదు. కానీ ఇప్పుడు పత్తితి కబుర్లు చెప్పావు కదా, బైబిల్ గురించి చెప్పుకోకుండా హిందూ గ్రంథాల గురించి ఎందుకు గొడవలు వస్తున్నాయి అన్న, మత సామరస్యం దెబ్బతింటుంది అన్నావు కదా. ఇలాంటి పత్తితి కబుర్లు చెప్పిన, శుద్ధపూస మాటలు చెప్పిన నువ్వు ప్రవీణ్తో చర్చ జరిగినప్పుడు ఏ విధంగా హిందూ గ్రంథాల గురించి మాట్లాడావో ఒకసారి చూద్దామండి. వాళ్ళతోటి కమ్ముకున్నది ఆలోచన అంటే ఇది మేము భారతదేశ సంస్కృతి ప్రకారం ఇది కల్చర్ కాదు. ఫస్ట్ ఎందుకంటే భారతదేశంలో పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోనే అవ్వాలి. ఇక్కడ భర్తను పెట్టుకుని ఇలా ఎవరితో పట్ట వాళ్ళతో ప్రెగ్నెన్సీ చేయించుకుంది, ఇది మన దేశ సంస్కృతి కాదు. ఫస్ట్ భారతదేశ సంప్రదాయ ప్రకారం ఓకే, భర్తతో కాకుండా చేసేవాళ్ళు మీరు అంగీకరించు అన్నారు కదా. ఓకే, భారతదేశం పేరు ప్రస్తావించారు కాబట్టి కొన్ని ఆనిముత్యాలు వదిలేస్తారు. ఓకే, ఒకటి భారతదేశ సంప్రదాయ ప్రకారం భర్తను పెట్టుకుని సూర్యుడితో కనొచ్చా, అగ్నిదేవుడితో కనొచ్చా, పాయసం తిని కనొచ్చా, పైన ఎవరో శృంగారం చేసుకుంటుంటే ఆ రేతస్సు పడితే దాన్ని తాగి కనొచ్చా, అంటే కొండల్లో నెయ్యి వస్తే కొండలో నుంచి కొడతారా? అంటే భారతీయ సంప్రదాయ ప్రకారం అంటే ఈ సముద్రం మీద రేతస్సు విడిస్తే దాన్ని చేప కడుపులో పెట్టబడితే ఆ బిడ్డను పెంచుకోవచ్చా? ఆయన అన్నారు కాబట్టి భారతీయ బైబిల్ ఉన్న ఈ ఇంత అద్భుతం గౌరవమైన విషయాన్ని ఇలా పోల్చారు. ఆగు మధ్యలో రాక ఆతను వద్దు. ఓకే, అది విషయం. వీర్యం అనేది ఆయన ప్రస్తావించారు కాబట్టి అంటున్నా. వీర్యం అనేది నోట్లో నుంచి తాగితే పిల్లలు కొడతారా అంటే అలాంటి తెలుసు కదా. ఇంకా ప్రత్యేకంగా తెలియదు, పైన ఎవరు చేసుకుంటే అది పడితే దాన్ని పట్టుకొని తాగేస్తే ప్రముఖ పదార్థాలుగా అప్పుడు లోపల కింద పెట్టకూడదు. అంటే ఇది ఏ విధంగా చేసో నాకు తెలియదు నిజంగా. చూశారు కదా, ఒక క్రైస్తవుడిగా బైబిల్ వాక్యాలు చెప్పుకోకుండా మళ్ళీ హిందువుల మధ్యలో కూర్చుని హిందువులతో వాదించేటప్పుడు హిందూ గ్రంథాల గురించి, హిందూ నమ్మకాల గురించి, వాళ్ళ పుట్టుకల గురించి నీకెందుకు జాన్పాల్? మరి అవతల వాళ్ళ మీద కౌంటర్ వీడియో చేసేటప్పుడు మాత్రం హిందూ గ్రంథాలు అవసరం లేదంటావు, కానీ నువ్వు కూర్చొని చర్చించేటప్పుడు హిందువులతోటి నువ్వు మాత్రం హిందువులకు గురించినటువంటి విషయాలు మాట్లాడతావు. చాలా సందర్భాల్లో చూశాను నేను ఇలాగా. అయితే మత సామరస్యత ఇప్పుడు ఎలా దెబ్బతింటుంది? మరి దెబ్బతినదా మరి నువ్వు చెప్పినట్టుగా? ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు కేవలం ప్రవీణ్కి మాత్రమే వర్తిస్తాయా? నువ్వు మాట్లాడే మాటలు టోటల్ హైందవ సమాజం చూస్తారు, వాళ్ళందరూ కూడా కోపం వస్తుంది, వాళ్ళు బైబిల్ గురించి మాట్లాడతారు కదా. నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే మరి హిందూ గ్రంథాల గురించి నువ్వు మాట్లాడినందుకు గాను మత సామరస్యత దెబ్బతింటుంది. అంతే కదా జాన్పాల్? నువ్వు చేస్తేనేమో సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారం, అంతేనా?
హిందూ గ్రంథాల గురించి అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలి, తప్పదు. ఇప్పుడు గొడవలు జరుగుతాయి, గొడవలు ఆపటాకు వచ్చాయి, కుదరదు. యేసుక్రీస్తు వారు ఉన్నప్పటి నుండి గొడవలు ఉన్నాయి, అప్పటి నుండి గొడవలు ఉన్నాయి. ఇది పోదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన మాత్రమే రక్షకుడు నువ్వు చెప్పినంత కాలం ఈ గొడవలు ఆగవు. నువ్వు హిందూ గ్రంథాల జోలికి వెళ్ళకపోయినా సువార్త చేస్తే చాలు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్తే చాలు, గొడవలు అవుతాయి గ్యారంటీ. దాన్ని ఆపటాకు అవ్వదు. యేసుక్రీస్తు శిష్యులు ఏమైనా హిందూ గ్రంథాల గురించి మాట్లాడారు అని హతసాక్షులు అయ్యారా? ఎంతోమంది మిషనరీలు హిందూ గ్రంథాల గురించి మాట్లాడి హతసాక్షులు అయ్యారా? ఈ గొడవలు అనేది మనమంతా వచ్చిన తర్వాత గొడవలు అవుతున్నాయా? అంతకుముందు గొడవలు అవ్వలేదా? సత్యానికి అసత్యానికి పోరు ఉంటుంది, గొడవలు అనేది జరుగుతూనే ఉంటాయి. సాతాను సంబంధులకి, యేసుక్రీస్తు సంబంధులకి. హిందూ గ్రంథం నుంచి మాట్లాడకపోవడం కాదు సమస్య అది. తర్వాత ఒక మాట చూద్దామండి, మళ్ళీ జానపాల్ మాట్లాడింది. ఎందుకంటే నువ్వు చేస్తున్న డ్యామేజ్ అన్నది ఒక వ్యవస్థకి, నీ స్వార్థం కోసం. నన్ను వ్యక్తిగతంగా మాట్లాడు, నేను పట్టించుకోను. నన్ను వ్యక్తిగతంగా పట్టించుకోను, లేదా బూతులు మాట్లాడిన పట్టించుకోను. కానీ క్రైస్తవ్యానికి డ్యామేజ్ జరుగుతుంది అంటే భవిష్యత్తు దూరంగా ఆలోచిస్తున్నాను. ఈ రోజు రేపు కాదు, దూరంగా ఆలోచిస్తున్నా. ఇలా క్రైస్తవ్యానికి డ్యామేజ్ జరుగుతుందంటే మాత్రం పొరపాటు కూడా ఉపేక్షించను. ఈ వీడియో ముఖంగా ఈ మేకకి నేను చెప్తుంది ఏంటంటే, జానపాల్ అంటే వ్యక్తిగతంగా మాట్లాడి నేను పట్టించుకోడంట. సిద్ధాంత పోరాటం కోసం మాత్రమే, క్రైస్తవ సమాజం క్షేమం కోసం మాత్రమే మాట్లాడతాడంట. జానపాల్, గతంలో నువ్వు కొంతమంది వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడావు. దానిపై మేము ప్రశ్నిస్తే నా గురించి, అనిల్ వాళ్ళ వైఫ్ గురించి లేనిపోయిన అభాండాలని మాట్లాడే, అబద్ధాలు చెప్పి దిగజారి ఉన్న విషయం మాట్లాడినందుకు దిగజారి మా పట్ల అబద్ధాలు మాట్లాడావు. మతోన్మాదులు ఇప్పుడు కూడా మమ్మల్ని హేళన చేస్తూనే ఉన్నారు. అయినప్పుడు కూడా మేము వ్యక్తిగతంగా ఈ పోరాటానికి వచ్చినప్పుడు మమ్మల్ని మతోన్మాదులు దూషించారు, క్రైస్తవులు కూడా దూషించారని బాధపడ్డావు, దేవుడికి అప్పచెప్పుకున్నావు. నువ్వు వ్యక్తిగత పోరాటం చేసావు, ఓకే. అయితే ఇప్పుడు మా సమస్య అది కాదు. నీ మీద పోరాడుతుంది నేను కేవలం సిద్ధాంతపరంగా. నీ వల్ల క్రైస్తవ సమాజానికి చాలా నష్టం జరుగుతుంది గ్యారంటీగా. క్రైస్తవ సమాజం ఇప్పటిదాకా విస్తరణ జరిగింది, ఏదైతే జరిగిందో అంత విస్తరణకి కారణమైనటువంటి విషయాల పట్ల అవి అవసరం లేదు సంఘానికి అని నువ్వు తెలిసి తెలియని వాక్యాలు పట్టుకొని, వాక్యాలు వక్రీకరిస్తూ నీ సిద్ధాంతాన్ని బలపరచుకోవడం కోసం తప్పుగా బోధిస్తున్నావు. కాబట్టి పోరాటం చేస్తున్నాం మేము. సరే, అయితే ఇక భాను మేకల గారి విషయంకి వచ్చేసరికి ఆయన సెక్యులర్గా ఉన్నాడు. మతోన్మాదుల్ని రాధామోహన్ దాస్ అన్నందుకు నీ కోపం వచ్చింది, అంతేనా? వాళ్ళ కోపం రాకుండా హిందువులకి నీ కోపం వస్తుంది. పాస్టర్ని తిట్టేది మతోన్మాదులే, నువ్వు తిట్టేది పాస్టర్ని. ఇద్దరు మతోన్మాదులు ఎలా చేస్తున్నాడు, నువ్వు అలాగే చేస్తున్నావు. అలాగే భాను మేకల గారు ఆయన డొనేషన్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. డొనేషన్స్ ఆయనే ఆయన డబ్బులతో ఖర్చు పెట్టాలని ఏం లేదు, ఆయన ఎవరినైనా అడగొచ్చు, ఖర్చు పెట్టించుకొని ఆయన డొనేషన్స్ చేసుకోవచ్చు. కాబట్టి లెక్కలు పత్రాలు కావాలంటే నీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ నువ్వు చూపిస్తావేంటి? అసలు ఆయన నీ జోలికి రానప్పుడు నువ్వెందుకు ఆయన జోలికి వెళ్తున్నావు? ఎవడైతే ఎదుగుతున్నారో వాళ్ళ మీద పడి బతకటం నీ బతుకు దరువు అయిపోయింది. కాబట్టి వాళ్ళ మీద పడి కాంట్రవర్సీ చేసుకోవటం, గందరగోళం చేయటం, వ్యూస్ తెచ్చుకోవటం, ఎదగటం, నీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళని మోసం చేయటం నీ పని. కాబట్టి సంఘాన్ని ఉద్ధరిస్తానని చెప్పావు, కానీ నీ వాక్యాలు ఏదైతే ఉన్నాయో 70% సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి వాక్యాలు, బైబిల్కి వ్యతిరేకమైన వాక్యాలు. నువ్వు చేసే పని ఏదైతే ఉందో దేవుడి పని కాదు, దెయ్యం పని, ఖచ్చితంగా సంఘాన్ని కూల్చే పని. నువ్వు వచ్చింది కమర్షియల్గా బతకడం కోసం అనేది అందరికి అర్థమవుతుంది, గ్యారంటీకి ఒక రోజు తెలుసుకుంటారు. ఇదండి విషయం. కాబట్టి మేము కూడా పోరాటం చేసేది వ్యక్తిగతంగా కాదు జానపాల మీద, నేను పోరాటం చేసేది సిద్ధాంతపరంగా. ఇతని వల్ల క్రైస్తవ సమాజానికి, సంఘానికి నష్టం, సంఘానికి ఏదైతే లాభకరంగా ఉందో ఇన్నాళ్ళు అది నష్టంగా చెబుతూ, అది అవసరం లేదని తీసేస్తే ఆటోమేటిక్ సంఘానికి నష్టం కలగాలనేది ప్రయత్నం. అది నా ఉద్దేశం, అందుకే పోరాడుతున్నాను. అదండి విషయం మిత్రులారా. ఈ మేకల మీద పడి, అంటే గొర్రెల మీద పడి బతికే ఈ నక్క గురించి మీరు ఆలోచన చేయండి, జాగ్రత్తగా ఉండండి, నా వీడియోలు ఫాలో అవ్వండి. ప్లేలిస్ట్ చూడండి, 8 వీడియోలు పెట్టాను, అన్ని వాక్య వ్యతిరేక బోధనలు ఉన్నాయి ఈ దగ్గర. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు, ప్రైజ్ లార్డ్.